కొంతకాలం తర్వాత గంగాదేవి కడుపున 8వ బిడ్డ జన్మించాడు. శాంతనుడికి భయం మొదలైంది. గంగాదేవి ఆ బిడ్డని కూడా నదిలో పడేయబోతుంటే అది చూస్తున్న శాంతనుడు తన కోపం తట్టుకోలేక, ఆగు, ఎందుకిలా చేస్తున్నావు? పుట్టిన 7 బిడ్డల్ని ఇలానే నదిలో పడేసి చంపావు, కానీ ఈసారి అలా జరగనివ్వను, ఆ బిడ్డను విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు గంగాదేవి తన నిజరూపాన్ని ధరించింది. అది చూసి శాంతనుడు ఆశ్చర్యపోయాడు. ఒకసారి వశిష్ఠుడి ఆశ్రమం నుంచి 8 మంది వసువులు కామధేనువుని దొంగలిస్తారు. అప్పుడు వశిష్ఠుడు కోపంతో ఇలా అంటాడు: మీరు దేవతలయ్యుండి దొంగలిస్తున్నారు. మీరు మీ దైవత్వాన్ని కోల్పోయి మానవులై జన్మిస్తారు. ఇది నా శాపం అని శపించాడు. 8 మంది వసువులు వశిష్ఠుని వేడుకోగా వశిష్ఠుడు శాంతించి, మీలో 7 మానవులై పుట్టిన వెంటనే శాప విమోచనం కలుగుతుంది, కానీ కామధేనుని దొంగలించడంలో ముందున్న ప్రవాసుడు మాత్రం భూమి మీద సంతానహీనుడిగా తన పూర్తి జీవితం గడుపుతాడు అని అంటాడు. గంగాదేవి జరిగిందంతా శాంతనుడికి చెప్పి ఇలా అనింది: ఇంకా నేను మీ బిడ్డని తీసుకొని వెళ్తాను. ఈ బిడ్డని మహాయోధుడిగా చేసి తిరిగి మీకు అప్పగిస్తాను అని అక్కడి నుంచి మాయమైంది. 17 సంవత్సరాల తర్వాత ఒకరోజు శాంతనుడికి గంగా ప్రవాహం ఆగిపోయినట్టు అనిపించింది. శాంతనుడు అప్పుడు ఒక చోట ఆకాశం నుంచి గుంపులుగా బాణాలు వచ్చి నదిలోకి వెళ్ళి గంగా ప్రవాహాన్ని అడ్డగించడం గమనించాడు. ఆ బాణాలు వేస్తుంది ఎవరా అని చూడగా శాంతనుడికి ఒక 17 సంవత్సరాల యువకుడు బాణాలు పట్టుకొని కనిపించాడు. శాంతనుడు వెంటనే ఆ బాలుడితో, నీ అద్భుతమైన ధనుర్విద్యని చూసి సంతోషం కలుగుతుంది పుత్ర, ఎవరు నువ్వు, నీ తల్లిదండ్రులెవరు అని అడగగా ఆ బాలుడి వెనక నుండి గంగాదేవి వచ్చి, ఇతను సాక్షాత్తు పరశురాముడి శిష్యుడు, మహాబలశాలి, మహాపండితుడు, మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్పింది. శాంతనుడు ఆనందానికి అవధులు లేవు. వెంటనే దేవవ్రతుణ్ణి గట్టిగా కౌగలించుకున్నాడు. పక్కనున్న గంగాదేవి, ఇక నాకు సెలవివ్వండి ప్రభు అని బయలుదేరింది. శాంతనుడు దేవవ్రతుణ్ణి అస్తినాపురానికి తీసుకొని వెళ్ళి అస్తినాపురం యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. ఒకరోజు శాంతనుడు రాజ్యంలో విహరిస్తూ యమునా నది దగ్గరికి వచ్చాడు. తన కంటికి పడవ నడుపుతూ వడ్డుకు వస్తున్న ఒక యువతి కనిపించింది. ఆవిడే సత్యవతి దేవి. శాంతనుడు ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. వెంటనే శాంతనుడు ఆమె వద్దకు వెళ్ళి, ఎవరు నీవు అని అడగగా, నేను దాసరాజు పుత్రికను, నా పేరు సత్యవతి అని చెప్పింది. వెంటనే శాంతనుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, నేను మీ పుత్రికని వివాహమాడదలిచాను అని అనగా దాసరుడు శాంతనుడి వైపు చూస్తూ, మహారాజా, మీ అంతటి వారు వచ్చి మా పుత్రికను వివాహం చేసుకుంటానంటే దానికన్నా మాకు అదృష్టం ఏముంది? కానీ నాది ఒక విన్నపం. మీకు మా పుత్రికకు వివాహం జరిగిన తరువాత మా పుత్రిక గర్భంలో పుట్టిన పుత్రుడే హస్తినాపురం సింహాసనానికి రాజు అవుతారని నాకు ప్రమాణం చెయ్యండి అని చెప్పాడు. అది విన్న శాంతనుడు, హస్తినాపురం సింహాసనానికి వారసుడు నా జ్యేష్ఠ కుమారుడు గంగాపుత్రుడు దేవవ్రతుడు అని చెప్పాడు. నా జ్యేష్ఠ కుమారుడు గంగాపుత్రుడు దేవవ్రతుడికి తప్ప నేను ఇంకెవరికి రాజ్యాధికారాన్ని ఇవ్వను, మరి ఇంకేదైనా కోరుకోండి అని అనగా దాసర మహారాజు, నాకు అది తప్ప ఇంకా ఏ కోరిక లేదు అన్నాడు. శాంతనుడు హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ సత్యవతి మీద ఉన్న ప్రేమని మర్చిపోలేకపోయాడు. తండ్రి ముఖంలో బాధను గమనించిన దేవవ్రతుడు మహామంత్రిని అడగగా, యువరాజా, దాసరాజు పుత్రిక అయిన సత్యవతి దేవిని వివాహమాడాలని మహారాజు కోరిక అని దాసరాజు పెట్టిన నియమం గురించి దేవవ్రతుడికి చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే దేవవ్రతుడు దాసరాజు వద్దకు వెళ్ళి, నేను శాంతనుడి కుమారుడను, పుత్రిక సత్యవతి దేవిని మా తండ్రికిచ్చి వివాహం జరిపించండి అని అడగగా, మీ తండ్రి మేం చెప్పిన దానికి అంగీకరిస్తే తప్పక ఈ వివాహం జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు దేవవ్రతుడు, మీరు అడిగిన కోరిక ఏంటో నాకు తెలుసు. మీరు కోరుకున్నట్టే నేను హస్తినాపురం సింహాసనాన్ని ఆశించను. మాతా సత్యవతి దేవి పుత్రులకే సింహాసనం దక్కేలా చేస్తాను అన్నాడు. అది విన్న దాసరాజు, మీరు మీ తండ్రి మీద ఉన్న ప్రేమతో సింహాసనాన్ని తెగించారు, కానీ రేపు మీ బిడ్డలు రాజ్యాన్ని ఆశించరు అని నమ్మకమేముంది అని అన్నాడు. వెంటనే దేవవ్రతుడు దాసరాజుని సత్యవతి దేవిని తన రథంపై ఎక్కించుకొని హస్తినాపురానికి తీసుకువెళ్ళి అక్కడ రాజ్యసభలో శాంతనుడి ముందు నిలబడి, రాజ్య ప్రజలందరూ చూస్తుండగా మా తండ్రి శాంతనుడికి మాతా సత్యవతి దేవికి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాను. మాతా సత్యవతి గర్భంలో జన్మించిన పుత్రుడికే ఈ హస్తినాపుర రాజసింహాసనపై అధికారం ఉంటుంది. నేను ఇప్పటి నుంచి ఈ సింహాసనానికి సేవకుడినై ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని పంచభూతాల సాక్షిగా భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ భీష్మ ప్రతిజ్ఞ చేసినందుకు అప్పటి నుంచి గంగాపుత్రుడని భీష్ముడని కీర్తిస్తున్నారు. అప్పుడు శాంతనుడు భీష్ముడితో,
పుత్ర, నీకు ఇచ్ఛామృత్యు వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఇప్పటి నుండి నీ అంతటా నీవు కోరుకోనంత వరకు చావు కూడా నీ దరికి చేరలేదు అని ఆశీర్వదించాడు. ఆ తర్వాత శంతనుడికి సత్యవతి దేవికి వివాహం జరిగింది. భీష్ముడు తన గురువైన పరశురాముడితో ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? చివరకు ఆ యుద్ధంలో గెలిచింది భీష్ముడా లేక పరశురాముడా అని తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.